YVR తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. మరింత మందికి చేరయ్యే విధంగా షేర్ చేయండి. నారావారి నకిలీ లిక్కర్తో నకిలీ మద్యాంధ్రప్రదేశ్గా ఏపీ మారిపోయింది. మద్యం షాపులు, బెల్టు షాపుల్లో నకిలీ మద్యాన్ని టీడీపీ వాళ్లు అమ్ముతున్నారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు చంద్రబాబు తీస్తున్నాడు. నేడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో నారావారి కల్తీ అండ్ బ్రాండ్ మద్యం సీసాలను పగలగొట్టి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కల్తీ మద్యం అరికట్టాలి, కల్తీ మద్యం సీఎం డౌన్, నారావారి సారా అరికట్టాలి అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వ నేతల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుంచి చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు అని అన్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కాని లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు వీరంతా పంచుకుంటున్నారా అని నిలదీశారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది. మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకు విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డురాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. అవన్నీ అంటే మేము మా ఉద్యమం అయితే ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పడానికి ఈ నిరసన తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాం అని చెప్తూ కల్తీ మందు అమ్మే విధంగా ప్రోత్సహిస్తూ తన టీడీపీ లీడర్స్ని ఈ మూలకంగా సంపద సృష్టిస్తున్నారా అని ఈరోజు మేము అడుగుతున్నాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత పద్ధతిగా గవర్నమెంట్ ముఖాంతరమే ఈ లిక్కర్ని అమ్ముతూ, అదేవిధంగా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు కానీ, పర్మిట్ షాపులు కానీ ఎక్కడ పడితే అక్కడ అమ్మే విధంగా మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. మన హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ కూడా కల్తీ మందు డెత్ కూడా టాలరేట్ మేము ఎక్కడ కూడా రికార్డెడ్ కూడా మనం చూడలేదు. ఈరోజు మీరు యథేచ్ఛగా ఒక కుటీర పరిశ్రమలాగా, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీరు తేలేదు, ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ ప్రోత్సహించలేదు. మీరు ఏం చేశారంటే కేవలం ఒక కుటీర పరిశ్రమలాగా ఈ యొక్క తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో మీరు చేస్తూ ఉండేది ఏంది అని ప్రజలందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. కనీసం ప్రజల ఆరోగ్యం పట్ల కూడా మీకు అవగాహన లేదా, లేదంటే వాళ్ళ గురించి మీకు అసలే కేర్ లేదా? అంటే ఆరోగ్యశ్రీ అయితే మీరు నిర్వీర్యం చేశారులేండి, అది వేరే. కనీసం ప్రజల పట్ల ఆరోగ్యం గురించి కూడా మీరు ఆలోచించడం లేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఇదే ఒక చంద్రబాబు నాయుడు ధోరణి ఏదైతే ఉందో అదే ధోరణి అనుసరిస్తూ మంత్రి సవితమ్మ గారు అయితే పెనుగొండ ప్రజలు, అమ్మ పెనుగొండ ఎమ్మెల్యేగా నువ్వేం చేసావు సవితమ్మ అని అడిగితే ఆమె చాలా బాగా ఘనంగా చెప్పుకోవచ్చు. రాంపురానికి ఒక వైన్ షాప్ తెచ్చింది ఆమె. అదేవిధంగా పాల సముద్రంలో గత ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో రైతులందరికీ కూడా వెజిటేబుల్ ఫ్రూట్ స్టోరేజ్గా ఉండే ఒక గోడాన్ని ఈరోజు లిక్కర్ స్టోరేజ్ గోడాన్గా మార్చింది ఆమె. యువతలకి ఎక్కడైనా నువ్వు ఇచ్చినావేమమ్మా జాబ్స్ అంటే లోడింగ్ అన్లోడింగ్ లిక్కర్ గోడౌన్లో ఇచ్చినానని చెప్పిన పరిస్థితిలో ఆమె ఉంది. అమ్మ ప్రైవేటైజేషన్ ఆపంటే నో, అమ్మ ప్రీ కార్ట్ మూస్తున్నారు ఆపంటే నో, నువ్వు లిక్కర్ గోడౌన్ ఎంకరేజ్ చేయంటే ఎస్, రాంపురంలో వైన్ షాప్ అంటే ఎస్. ఏందండి ఇది? అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడడం లేదు. అంటే మన పెనుగొండలో ఇంకా దారుణమైన పరిస్థితి. స్వయాన మంత్రి
ప్రతి బాటిల్కు 10 రూపాయలు ఎక్కువగా అమ్మడం ఏందండి ఇది? కమిషన్ తీసుకోవడం ఏందండి ఇది? సోమందేపల్లిలో అయితే కల్తీ మందు ఏరై పారుతుంది ఈరోజు. సో సిఐ గారికి ఈరోజు సిఐ ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్పినాం, సోమందేపల్లి పరిస్థితి, గోరెంట్ల పరిస్థితి, పరిగి పరిస్థితి, పెనుగొండ రూరల్ అయితే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. అంటే కూల్ డ్రింక్స్ దొరుకుతాయో లేదో గ్రాసరీ షాప్లో డెఫినెట్గా మందు అయితే దొరుకుతుంది. ఆ పరిస్థితి ఈరోజు పెనుగొండలో నెలకొంది. పెనుగొండ కాన్స్టిట్యున్సీ గురించి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందు గురించి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి అని మన ప్రథమమైన డిమాండ్. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్స్తో మేము బయటికి వచ్చినామంటే వెంటనే కల్తీ మందు ఆపేయాలి. రెండోది కల్తీ మందు తయారీకి ఆపేయాలి. ఎందుకంటే స్పిరిట్తో, కెమికల్స్తో చేస్తున్న ఈ కల్తీ మందు ఖచ్చితంగా ఆరోగ్యపైన దారుణమైన పరిణామం ఉంది కాబట్టి వెంటనే ఆపేయాలి. మూడోది ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ కుటీర పరిశ్రమలాగా చేసినారో సిబిఐ దర్యాప్తుకి వెంటనే ఇవ్వాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు వెంటనే దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. నిజాలు తెలిసిపోతుంది. పాము పట్టేవానికి పాము కాటేసినట్లు లిక్కర్ 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 అని మీరు చెప్తూ వైఎస్ఆర్సీపీ నీలెస్ పైన కేసు పెట్టే ఒక తరుణంలో మీరే దొరకపోయినారు. దీనికి మీరేమంటున్నారు? మీరు జస్ట్ జయచంద్రారెడ్డి గారిని మీరు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే జరిగిన నష్టం ఎవరైతే తాగినారో స్పిరిట్స్తో, కెమికల్స్తో ఉండే వాళ్ళకి నష్టం ఎవరు భరిస్తారండి? ఈరోజు ఇప్పటికైనా ప్రజలందరూ కూడా తెలుసుకోండి, ఒక నాణ్యమైన మందుని అమ్మితే ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కాలంలో. ఈరోజు ప్రజల పట్ల అస్సలు వాళ్ళకి అవగాహన లేకుండా, మళ్ళీ ప్రజల గురించి పట్టించుకోకుండా ఈ కల్తీ మందు అమ్మేవాళ్ళు ఎక్కడ? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. వెంటనే సిబిఐకి దర్యాప్తు చేయాలి. ప్రజలందరూ కూడా మీరు అప్రమత్తంగా ఉండండి. తాగేది మానుకోండి, లేదంటే నిజంగా మీ ఆరోగ్యం పైన పరిణామం ఉంటుంది. ఆడవాళ్ళందరూ కూడా గ్రామంలో ఏడుస్తున్నారు, గోడ పోసుకుంటున్నారు. ఈ గోడ కూడా, ఈ శాపం మీకు తట్టకుండా ఉండదు. తప్పకుండా మీరు దీనికి తగిన మూల్యం చెల్లించాలి అని చెప్తూ ఈ ఒక కల్తీ మందని మీరు నిషేధం చేసే వరకు, మళ్ళా ఈ కల్తీ మందని ఈ ఆపే వరకు, ఈ తయారీ ఆపే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పట్ల, మహిళల పట్ల ఉంటూ వాళ్ళ తరఫున పోరాడేదైతే కొనసాగిస్తామని చెప్తూ జై జగన్.